రైట్. కామారెడ్డి పెద్ద చెరువులో ప్రతిరోజు కనీసం ఒక 50 నుంచి 100 మంది మధ్యలో రెగ్యులర్ స్విమ్మర్స్ వస్తూ ఉంటారు. అందరూ ఆరోగ్యం కోసం, ఆహ్లాదం కోసం స్విమ్మింగ్ చేయడం జరుగుతుంది. చాలా సంవత్సరాల నుంచి చేసే వాళ్ళు ఉన్నారు. ఇది రెగ్యులర్గా జరుగుతుంది. అయితే కొన్ని విజ్ఞప్తులు ఏంటంటే క్లీనింగ్ సంబంధించిన కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. కట్టపైన కానివ్వండి, చుట్టుపక్కల పరిసరాలు చెత్త వేయడము, దీనివల్ల చాలా ఇబ్బందికరమైన వాతావరణం నెలకొంది. ఈ కొన్ని వచ్చే దారిలో కూడా చికెన్ సెంటర్స్ వాళ్ళు కూడా చెత్త అంతా మధ్యలో దారిలో పడేస్తున్నారు. ఆ పెద్ద డ్రైనేజ్లో ఎక్కడ కూడా కంట్రోల్ అనేది లేకుండా పోయింది. వచ్చిన చెత్త అంతా ఫ్లో ఇక్కడికి వస్తుంది. పరిసరాలన్నీ కొంచెం ఇబ్బందికరంగా మారినాయి. దీని మీద కొంచెం ప్రభుత్వం కానీ అధికారులు దృష్టి పెట్టి ఫస్ట్ క్లీన్ అండ్ గ్రీన్ ప్రాసెస్ కంప్లీట్ చేస్తే పరిసరాలు నీట్గా ఉంటాయి. కానీ అభివృద్ధి నెక్స్ట్ ఫేజ్లో చూడవచ్చు. ఎంత ఇప్పుడు డబ్బులు పెట్టి మనం ఎంత చేసుకున్నా కూడా పబ్లిక్ అవగాహన లేకుండా మళ్ళీ చెత్త పడేస్తా పోతే మనం చేసే అభివృద్ధికి అర్థం అనేది లేకుండా పోతుంది. కాబట్టి కొంచెం అవగాహన నిర్వహిస్తూ మున్సిపల్ సిబ్బంది కూడా కొంచెం ఈ పరిసరాలన్నీ క్లీన్ చేసి నిధులు ఉన్నప్పుడు ఈ కంపలు చెట్లు అన్నీ తీసేసి కొంచెం దీన్ని కట్టను చిన్న చిన్న గ్రామాల దగ్గర చిన్న చిన్న పట్టణాలకు బాగా డెవలప్ చేసింది ఈ చెరువులు కట్టలను. కానీ కామారెడ్డి ఇంకా అంత అభివృద్ధికి నోచుకోలేదు దురదృష్టవశాత్తు. కాబట్టి ఈ ప్రజలందరి తరఫున విజ్ఞప్తి, ఓన్లీ స్విమ్మర్సే కాకుండా ఎవరైనా కూడా ఫ్యామిలీస్తో చెరువు కట్టపైకి ఇట్లా ఆహ్లాదకరంగా రావడానికి కూడా అవకాశం లేకుండా పోయింది. నీట్గా ఉంటే ఇంకా కొంచెం కామారెడ్డికి మంచి పేరు వస్తుందని ఒక అవగాహన. కాబట్టి అందరికీ విజ్ఞప్తి, అధికారులకు, ఎమ్మెల్యే గారికి, మా ఎమ్మెల్యే గారికి అందరికి కూడా విజ్ఞప్తి ఏంటంటే దీనిపైన కొంచెం దృష్టి సారిస్తే చాలా బాగుంటుంది అనేది మా ఆలోచన.